పెరుగుతున్న అవసరాలు సాంకేతికతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాలని డిసైడ్ అయింది కేంద్ర ప్రభుత్వం. 88 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవన నిర్మాణానికి ప్లాన్ చేసింది. లేటెస్ట్ టెక్నాలజీ ఫెసిలిటీస్తో నయా పార్లమెంట్ నిర్మించేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్ర వేశారు. కొత్త బిల్డింగ్పై పట్టణాభివృద్ధి శాఖకు పలు సూచనలు చేశారు స్పీకర్. దేశ రాజధానిలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరగనుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఫెసిలిటీస్తో బిల్డింగ్ నిర్మించాలంటూ వచ్చిన ప్రతిపాదనలకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రాసిన లేఖకు స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడున్న భవనం 1927లో 88 ఏళ్ల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకునేలా ఉందని, పెరుగుతున్న అవసరాలకు సరిపడా స్థలం అందుబాటులో లేదని రిప్లై లేఖలో సుమిత్ర పేర్కొన్నారు. దీనికోసం ఆమె 2 ప్రత్యామ్నాయ స్థలాలు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కాంప్లెక్స్ లో కొత్త భవనం నిర్మిస్తే కొన్ని సౌకర్యాలను, సేవలను కాస్త మార్చాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత భవనం హెరిటేజ్ గ్రేడ్ 1 కింద ఉండటంతో మరమ్మతులు, ఆధునీకరణలకు చాలా పరిమితులున్నాయన్నారు. రాజ్పథ్కు మరోవైపున అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ స్థలముందని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని రాజ్పథ్లోని ప్రతిపాదిత కాంప్లెక్స్ ను అనుసంధానిస్తూ అండర్ గ్రౌండ్ రూట్ వేయవచ్చని స్పీకర్ సూచించినట్టు తెలుస్తోంది. కొత్త భవనం అవసరాలను చెబుతూ స్పీకర్ పలు కారణాలను లెటర్లో వివరించారు. 2026 నాటికి ఆర్టికల్ 81లోని క్లాజ్ 3 మేరకు జనాభా ప్రాతిపదికన లోక్సభలోని సీట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం లోక్సభలోని సీట్ల సామర్థ్యం 550 ఉండగా ఈ సంఖ్య పెరిగితే అందుకు తగిన స్థలం సభలో లేదు. ప్రస్తుత అవసరాలు పెరగడంతో భవనంలో స్థలం చాలటం లేదు. లేటెస్ట్ టెక్నాలజీని ఎంపీలకు అందించేందుకు ఈ పార్లమెంటుగా మార్చేందుకు ప్రణాళికలున్నాయని స్పీకర్ తెలిపారు. కొత్త పార్లమెంటును నిర్మించాలన్న ప్రతిపాదన ఏడాది క్రితం జరిగిన బడ్జెట్ కమిటీ సమావేశంలో తెరపైకొచ్చింది. రానున్న 100 ఏళ్లకు ఉపయోగపడేలా కొత్త భవనాన్ని నిర్మించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సూచించింది. ప్రస్తుతం పార్లమెంటు భవన నిర్మాణంపై పట్టణాభివృద్ధి శాఖ నోట్ రూపొందించే పనిలో ఉంది. త్వరలోనే దీన్ని కేబినెట్ పరిశీలనకు పంపనున్నారు.